కాపాడుతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం, ఇష్టానుసారం మాట్లాడడం, ఇష్టానుసారం మాట్లాడడం. ఇదేం పద్ధతి? అసలు మీరు మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారనే అనుమానం అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీ బహుముఖ రూపాలు చూసి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం పాటిస్తారు, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. గతంలో అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు. ఏమని? నేను దేనికోసమైనా సరే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఎన్నిసార్లు ప్రాణత్యాగం చేస్తారు? ఒకసారేమో ప్రజారాజ్యం గురించి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుంచి దింపడానికి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, ఇంకొకసారి సిపిఐ, సిపిఎం, బిఎస్పీల కోసం ప్రాణత్యాగం చేస్తా అన్నారు. కొన్నిసార్లేమో తరిమేల నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడతారు. అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ విధానం ఫాలో అవుతారు? ఎవరి కోసం, దేనికోసం పనిచేస్తారు? చెప్పండి. గతంలో నేను కూడా మీతో పాటు కలిసి పనిచేసా కదా, మీతో పాటు కలిసి పనిచేసా. ఆ సందర్భంలో కూడా మీరు అనేక మాటలు మాట్లాడారు, అనేక సిద్ధాంతాలు, పెట్టకథలు చెప్పారు.